ఇందు జెల్సీతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. హే ఇట్స్ ఓకే. హాయ్ రా. హాయ్. హెడ్ బ్యాండ్ భలే ఉందే. ఎనీవే పృథ్వీ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఓ హాయ్. హాయ్. నైస్ ఫ్రెంచ్ బియర్డ్. సీ యూ. లెట్స్ గో. అబ్బో సిగ్గేసేస్తురా, నాకు ఇది అయిపోతుంది. ఏంట్రా రేజర్ దీరా. అందరం ఒకటైపోయాం రా. అసలు ఆ భిక్షగాడు ఒక లెక్కే కదా, అని పులుసు పెట్టేద్దాం. గొడవకంటూ దిగితే వాడి మనుషులే కాదు మనము చేస్తాం. రౌడీయిజం మన ప్రొఫెషన్ కాదు. చస్తే చస్తాం రా, వాడిని వదలకూడదు. ఇంతమందిని ఏం చేస్తారా? అందరం ఉన్నంతసేపు ఏం చేయలేడురా, కానీ విడిగా ఉన్నప్పుడు చూసి దెబ్బ కొడతాడు. దానివల్ల ఎవరికేం జరిగినా అందరం సఫర్ అవుతాం. అందుకని మన కాలేజ్ ఆడుకోదేసి చేతులు కట్టు కూర్చుందామా? రేయ్, మధ్యలో డిస్టర్బ్ చేస్తారేంట్రా? వాడిని కంప్లీట్గా మాట్లాడివ్వండి. పృథ్వీ నువ్వు చెప్పరా. ఎట్టి పరిస్థితుల్లోనూ మన కాలేజ్ని వదులుకోం. దాట్ ఈస్ ఆర్స్, విల్ బి ఆర్స్. కానీ దాన్ని మనం సాధించేది కొట్లాటలతో కాదు. వాడికి బలం ఉంటే మనకు బ్రెయిన్ ఉంది. వాడు ఇల్లీగల్ గా వెళ్తే మనం ఇంటెలిజెంట్ గా వెళ్దాం. మనం వేసే ప్లాను కొట్టే దెబ్బకి వాడికి పిచ్చెక్కిపోవాలి. తగిలే దెబ్బ తెలియాలి తప్ప ఎక్కడి నుంచి తగిలిందో అర్థం కాకూడదు. మనశ్శాంతి లేకుండా గిలగిల్లాడిపోవాలి. వాడి ప్రతి మూమెంట్ మీద దెబ్బ కొట్టి మెంటల్ గా దిగజారు చెయ్యాలి. బుర్ర తిరిగి వాడే మన దగ్గరికి దిగి రావాలి. సై ముందు వాడి యాక్టివిటీస్ ఏంటో మనకు తెలియాలి. పాల క్యాన్లో గంజాయి సప్లై చేస్తుంటాడు రా. వాడికి బెల్ట్ షాప్స్ కూడా ఉన్నాయి. మల్కాజ్గిరిలో వాడికి ఒక స్పేర్ కూడా ఉందిరా. ఒక నేషనల్ పార్టీ వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతుందిరా. పొలిటికల్ కెరియర్. కార్యకర్తలారా, శ్రీ భిక్షు యాదవ్ గారు మన నవతా పార్టీలో చేరటం ఎంతో హర్షించదగిన పరిణామం. కనుకనే వీరి ప్రజాసేవను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మన మలక్పేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుని హోదాలో వీరు కేటాయిస్తున్నారు. పొదులు బాగా పబ్లిసిటీ అదిరిపోవాలి. ఈ ఫోటోలతో మనకు పని ఏంట్రా? చూపిస్తా ఆగరా. పోటు మీద ఉన్నోళ్ళు పోరగాళ్ళు పొట్టేళ్ళు, ఉప్పు మీద ఉన్నోళ్ళు ఉట్టి మీద పచ్చళ్ళు. గుంత హై గుంతలకి గుల్ల 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 హై, కుర్రాళ్ళకి కిర్రెక్కిత సై 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 సై. రే పింక్ పాంగ్, వాళ్ళు పెడదాం అనుకున్న క్యాప్షన్ ఏమిటిందిరా? నన్ను గెలిపిస్తే మీ జీవితం బంగారు మయం. ఓ మరి ఇప్పుడు నన్ను గెలిపించకపోతే అందరినీ అడ్డంగా నరుకుతా. భలే చేసావరా. నువ్వు చూపించరా. పర్ఫెక్ట్. మన వాళ్ళందరినీ పిలవండి రా. ఓకేరా. నైట్ ప్రింట్ అయిపోవాలి. ఓకే. మార్నింగ్ కల్లా సిటీ గోడలు ఓకేరా. మొత్తం మీ పోస్టర్స్ తో నిండిపోవాలి. ఓకే అలాగేరా. రే భిక్షు, పోటు మీద ఉన్నోళ్ళు పోరగాళ్ళు పొట్టేళ్ళు, ఊపు మీద ఉన్నోళ్ళు ఉట్టి మీద పచ్చళ్ళు. గుల 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 హే, కుర్రాళ్ళకి కిర్రెక్కిత సై. ఏంట్రా అవి నా పోస్టర్లు? నన్ను గెలిపించకపోతే గొడ్డలతో అందరినీ అడ్డంగా నరుకుతా. ఒక్క ఓటు మిస్ అయినా పేట మొత్తాన్ని తగలెడతా. ఖబర్దార్. ఎవరంటించారా? తెలవదు బావా. పాలిటిక్స్ అంటేనే ఎన్ను పోటు పడవడం. టికెట్ రానోడెవడో మనల్ని దొంగ దెబ్బ తీసిండు. నువ్వు ముందు అద్దాలెత్తు. ఈ మూడ్లా గనక పబ్లిక్ నేను చూసిరనుకో బజ్జి బలగొడతాను. నువ్వు పోనీ. చిచ్చి, పార్టీ పరువు తీసావు కదా బాబు. నువ్వింత గలీజు మనిషి అనుకోలేదు. సారా పోసి డబ్బులిచ్చి వాళ్ళ సంటోళ్ళు ముడ్డులు కడిగినా ఓట్లు పట్టలేదు. నరికేస్తాను, చంపేస్తానని బెదిరిస్తే పడతాయా? ఇప్పుడు ఏమంటావు నువ్వు? దానికి నాకు ఏ సంబంధం? అసలు నామినేషన్ వేయలేదు. నిన్న గోల్డ్ ఎవరు ఎక్కమన్నారా? నీకు టిక్కెట్ లేదు, తొక్కలేదు.